హలో గాయ్స్, ఈడేంది పాశముఖంలో నెత్తి చదువుకుంటే ఎక్కడ పోతున్నాను అనుకుంటున్నారా? జర్రాగు కాక కథ మొత్తం చెప్తా. ఎన్నో ఇన్నట్టు ఉంది కదా. ఇక ఇదే మన కూరగాయల షాప్. ఇక దాని పక్కనే మన అమ్మ 20 రూపాయల టిఫిన్ సెంటర్ ఎక్కడ పోయింది? వాళ్ళ హైదరాబాద్ 2 రోజుల దాకా రారు. అట్లా అనగానే నెత్తిల పురుగు గిర్రుమని తిరిగి జర్రంతా ముందుకు పోయి మన సుభాష్ అన్నకు ఒక నమస్తే కొట్టి అట్లా కింది మొక్కన పోంగా కళ్ళకేదో ఫ్లాష్ లైట్ కొట్టినట్టు అందమైన పేరుతో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. సంధ్యా టిఫిన్ సెంటర్. ఇది సుభాష్ నగర్ లో స్టాచ్యూ రాకముందే మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ షాప్ పెట్టి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా కాడ అన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి. ఇక వీళ్ళ దగ్గర నేనైతే ఒక మంచి మసాలా దోశ కడక్ కాల్పించుకున్నా. అట్లనే ఒక ప్లేట్ వడ తీసుకున్నా. ఈ షాప్ లో అన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఎస్పెషల్ గా ఇలా చట్నీ సూపర్ ఉంటది. సంధ్యా టిఫిన్స్ ఆ పేరులోనే ఏదో తెలియని కమ్మదనం ఉంది. ఇక పొద్దుగల మస్తు గిరాక్ అవుతుంది. గుంపుల గుద్దులాడి నా టిఫిన్స్ అయితే తీసుకొని బయట పడ్డా. ఇంటికి పోయి అన్ని టిఫిన్స్ తిన్నాక మిగిలిపోయిన చట్నీ సాంబార్తో ఇట్లా ప్రయోగాలు చేసిన. గిన్నెల సాంబార్ పోసుకుని దాంట్లో ఒక వడను సుంచేసుకొని మీదికించి చిక్కని పల్లి చట్నీ కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. కరీంనగర్ లో మీకు నచ్చిన టిఫిన్ సెంటర్ ఎక్కడో కామెంట్ చేయండి. పోయాసి టాటా బై బై, నమస్తే.